హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో చేసిన వీడియోని ఒకసారి చూడండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పాలు, బెల్లం, యాలుక్కాయలు, మిరియాలు, గుడ్లు. ముందుగా బెల్లాన్ని చితక్కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిరియాలు, యాలుక్కాయలు కూడా చితక్కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు 2 గుడ్లు. ముందుగా ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు పాలు, అలాగే 100 గ్రాముల బెల్లం మరియు ముందుగా చితక్కొట్టి పక్కన పెట్టుకున్న మిరియాలు, యాలుక్కాయలు, అందులోని 2 గుడ్లు ఇలా పగలగొట్టుకొని పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అంతా మిశ్రమం బాగా కలుస్తూ ఉంటుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో లోటాన్ని నీళ్లు పోసి మనం ముందుగా తయారు చేసుకున్న పాల మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి. తరువాత పాన్ మూత పెట్టుకోవాలి. పాన్ మూత పెట్టాక విజిల్ పెట్టకూడదు. విజిల్ పెట్టకుండా మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని ఎలా వచ్చిందో చూసుకోవాలి. చూసారుగా, జున్ను పాలు లేకుండా జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.